అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ నేను చేసుకునే కొన్ని పనుల్ని మీతో షేర్ చేసుకుంటాను. మధ్యాహ్నం బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాడికి అన్నం పెట్టేసి పడుకోబెడతానండి. వాడు పడుకున్న తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకుంటాను అన్నమాట. మార్నింగ్ లేవగానే ఇడ్లీ కోసం, దోశ కోసం పప్పు నానబెట్టేశానండి. ఇది నేను 4-5 డేస్కి ఒకేసారి కలిపి చేసుకుంటాను అనమాట. 2 బ్యాటర్స్ నాకు ఒక 4-5 డేస్ వస్తాయి. ఇలా మార్నింగ్ లేవగానే నానబెట్టేస్తే మధ్యాహ్నం కల్లా నానిపోతుంది, బాగా గ్రైండర్ వేసేసుకోవచ్చు. లేట్గా నానబెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ గ్రైండర్ వేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ పనులకి ఇబ్బంది అని చెప్పి నేను మార్నింగే వేసేస్తాను. సో బాబు పడుకున్నాక నేను నా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట, ఇలాంటివి ఏవైనా ఉంటే. ఫస్ట్ నేను ఇడ్లీ పిండి కోసం పప్పు వేస్తాను. అది అయిపోయిన తర్వాత దోశ పిండి కోసం వేస్తాను అనమాట. ఈ దోశ బ్యాటర్ రెడీ అయ్యేలోగా నేను ఇడ్లీ పిండిలో రవ్వ కలిపేసుకుంటాను. ఈలోగా దోశ బ్యాటర్ కూడా అయిపోతుంది, దాన్ని కూడా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. గ్రైండర్ని వెంటనే క్లీన్ చేసేస్తానండి నేను. తర్వాత క్లీన్ చేద్దాంలే అని పక్కన పెడితే మాత్రం అది ఎండిపోతుంది. ఎంత నీళ్ళు పోసి కడిగినా అది మాత్రం వదలదు. అందుకే బ్యాటర్స్ అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా చేస్తే పప్పు స్మెల్ ఉంటుంది కదా, అది కూడా రాదు. కాసేపు ఆరిన తర్వాత అప్పుడు లోపల పెట్టుకుంటాను అనమాట. ఇవి కొంచెం బరువుగా ఉంటాయి, క్లీన్ చేయడానికి కష్టమే, కానీ తప్పదు కదా, ఎలా అలా క్లీన్ చేయాల్సిందే. సో క్లీన్ చేసేసి ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఎక్కడక్కడ సర్దేస్తున్నాను అనమాట. మాకు ఈ గ్రైండర్ లోపల ఒక ర్యాక్ ఉంది, అందులో ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ గ్రైండర్ పెట్టి వేస్తాను. అక్కడ స్విచ్ బోర్డ్ ఏం లేదు, సో ఇక్కడికి తీసుకొచ్చే వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత స్టాండ్ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నాను. కౌంటర్ టాప్స్ చిన్నగా ఉంటే ఇదేనండి ప్రాబ్లం. ఇటు అటు సర్దుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. గ్రైండర్ వేయాలి అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఒక పక్క పెట్టాలి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి వాటి ప్లేసుల్లో పెట్టాలి. సో అదే నేను చేస్తున్నా ఇక్కడ. ఎక్కడక్కడ వాటి ప్లేసుల్లో సర్దేస్తున్నాను అనమాట. ఈ బ్యాటర్స్ అన్నీ కాసేపు బయట ఉంచి తర్వాత ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేనైతే ఫర్మెంట్ కోసం ఓవర్ నైట్ ఏమి బ్యాటర్స్ బయట పెట్టనండి, పుల్లగా ఉంటే నచ్చదు. సో అందుకనే కాసేపటి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత మూవీ చూస్తూ బట్టలు మడత పెడదామని కూర్చున్నాను. ప్రైమ్లో ఒక హిందీ మూవీ కనిపించింది, పాతదే, కల్ హో నా హో అని షారూఖ్ ఖాన్ మూవీ ఉంటుంది. ప్రీతి జింటా కూడా ఉంటారు అందులో. ఎవరైనా చూసారండి మీలో ఆ మూవీని? నాకైతే ఆ మూవీ కొంచెం చక్రం సినిమా ఉంటుంది కదా తెలుగులో, ప్రభాస్ది, అలా అనిపిస్తుంది. కొన్ని సీన్లు అలానే ఉంటాయి అన్నమాట. మరీ ఫుల్గా కాదు కానీ కొన్ని సీన్స్లో చక్రం మూవీ గుర్తొస్తుంటుంది. బట్ మూవీ మాత్రం లాస్ట్ 15 మినిట్స్ ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. ఫ్యామిలీ డ్రామా, మంచి లవ్ స్టోరీ కూడాను, బాగానే ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. 90s వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు. బట్టలన్నీ మట్టు పెట్టేసి వాళ్ళకి కబోర్డ్స్లో సర్దేస్తున్నా అనమాట. ఈవినింగ్ కూడా అయిపోయింది. మా హస్బెండ్ వచ్చి బాబుని బయటికి తీసుకొని వెళ్ళారు. ఈవినింగ్ అయితే టిఫిన్ కోసమని మా హస్బెండ్ పోహా అడిగారండి. అదే అటుకులతో చేస్తారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అదే ప్రిపేర్ చేద్దామని డిన్నర్లోకి చేస్తున్నా. నేనైతే ఈ కప్పుతో 4 కప్పులు పోహా తీసుకున్నాను. మా ముగ్గురికి సరిపోతుంది. ఇలా అయితే నేను లావుగా ఉండే అటుకులు తీసుకున్నానండి. సన్నగా ఉండే అటుకులు అయితే జస్ట్ వాష్ చేయకుండా క్లీన్ చేసుకొని ఊరికి నీళ్ళు చిలకరించి పక్కన పెట్టుకోండి. ఇవి లావు అటుకులు కాబట్టి పర్వాలేదు. నేను 2-3 సార్లు కడిగి తీసుకొచ్చి కొంచెం నీళ్ళు చిలకరించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. అందులో పల్లీలు, జీడిపప్పు కలిపి వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అదే మీకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోండి. కొంచెం జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒకేసారి వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, దంచి వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం తురిమి వేసుకోండి.
అల్లం తురుము ఇందులో బాగుంటుంది. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటర్ చల్లి ఉంచినవి, ఆ అటుకుల్ని పొడి పొడిగా చేసుకొని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నీళ్లు పోసి ఉంచుతాం కాబట్టి అటుకులు ఒకదానికొకటి అంటుకుంటాయండి. దాన్ని విడివిడిగా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి. తాలింపు మొత్తం దానికి కలిసిన తర్వాత వేయించి ఉంచుకున్న జీడిపప్పు, పల్లీలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పోహాకి పడతాయి అన్నమాట. లాస్ట్లో దింపే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, బట్ నిమ్మరసం ఉంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఈరోజు మా డిన్నర్ అయితే ఇది పోహా. సో బాబుకిను హస్బెండ్కి పెట్టేస్తున్నాను. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.